స్టఫ్డ్ కాకరకాయ. స్టఫ్డ్ కాకరకాయకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. కాకరకాయ, శనగపిండి, బెల్లం, జీలకర్ర, చింతపండు, పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు, నూనె, కరివేపాకు అన్నీ రెడీగా ఉన్నాయి. మనం జస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోవటమే. అన్నిటికంటే ముందు ఏంటంటే మనము స్టఫ్డ్ కాకరకాయ చేస్తాం కాబట్టి కాకరకాయని పూర్తిగా ఇట్లా కట్ చేసుకోము, కాదంటే మధ్యలో ఇట్లా కట్ చేసుకుని లోపల ఉన్నదంతా తీసేసి దాన్ని బాయిల్ చేసుకుంటాం అన్నమాట ఫస్ట్. సో ఫస్ట్ ఏం చేద్దామంటే దీన్ని కొంచెం అంటే విపరీతంగా బాయిల్ చేయము, మరీ సాఫ్ట్గా అయిపోకూడదు. సో కొంచెం అంతా మనము దాన్ని బాయిల్ చేసుకుందాం. ఇలాగ కట్ చేసిన తర్వాత లోపల ఉన్న కంటెంట్ అంతా తీసేయాలి. సో నాకు ఇది చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో దీంట్లో మనము స్టఫింగ్ పెడతాం అన్నమాట, అందుకని ఈ లోపల ఉన్న కంటెంట్ అంతా తీసేయాలి. నెక్స్ట్ కూడా అంతే. సో కాకరకాయలో ఉన్నటువంటి బిట్టర్నెస్ ఏదైతే ఉందో అది ఏంటంటే షుగర్ అంటే అగెయిన్స్ట్ కదా, అంటే బిటర్ అనగానే చేదు అనమాట, తీపికి ఆపోజిట్ చేదు కాబట్టి అది షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది అని చెప్పేసి ముందుగానే చాలా కాలం క్రితం నుంచి ఆయుర్వేదంలో ఉపయోగించేవారు అన్నమాట దీన్ని. సో కాకరకాయ రసం తాగటము, కాకరకాయతో చేసినటువంటి ఆహార పదార్థాలు తినటం అలా చేసేవారు. అయితే ఇప్పుడు రీసెర్చ్ కూడా ఏం చెప్తుందంటే కాకరకాయని ఉపయోగించటం వల్ల మనకి షుగర్ లెవెల్స్ అనేవి నార్మలైజ్ చేసుకోవచ్చు అని చెప్తుందన్నమాట. సో స్టఫ్డ్ కాకరకాయకి మనం ఫస్ట్ కొంచెం కాకరకాయ లోపలంతా ఆ గుంజ అంతా తీసేసాము. నెక్స్ట్ ఏంటంటే వాటర్ వేసి కొంచెం అంత ఉప్పు కూడా యాడ్ చేసి అప్పుడు దీన్ని బాయిలింగ్కి పెట్టేద్దాము. అంటే కుక్ అయిపోవాలన్నమాట. కొంచెము కుక్ అయిపోతే మిగిలిన ప్రాసెస్లో మిగిలింది కుక్ అయిపోతుంది. అది బాయిలింగ్కి పెట్టేసాము. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఆ స్టఫింగ్ రెడీ చేసేసుకుందాం. స్టఫింగ్కి మనము ఇక్కడ శనగపిండి, తర్వాత బెల్లము, తర్వాత ఉప్పు, కారము, ధనియాల పొడి, చింతపండు ఇవన్నీ చక్కగా మిక్స్ చేసేసుకుని చక్కగా ముద్దలాగా వచ్చేటట్టు మనం దాన్ని కుక్ చేసుకుని ఆ కాకరకాయ కుక్ అయిన తర్వాత అందులో స్టఫ్ చేసేసి కొంచెం అంతా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో దీన్ని ఏం చేద్దామంటే పక్కనున్న పొయ్యికి షిఫ్ట్ చేసేసుకుందాము. స్టఫింగ్ కోసము ఇంకొక ప్యాన్ పెట్టుకుంటున్నాను. దీంట్లో ఫస్ట్ కొంచెం అంతా బెల్లం యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ బెల్లం ఎందుకు యాడ్ చేస్తున్నానంటే అది ఒక బైండింగ్ ఏజెంట్ లాగా పనికొస్తుంది ఫస్ట్ మనకి. ఇంకొకటి ఏంటంటే ఆ టేస్ట్ ఒక డిఫరెంట్ టేస్ట్ యాడ్ అవుతుంది. ఇక్కడ మనకి కారము, ఉప్పు, చేదు, తీపి కలిపి ఉంటుందన్నమాట. సో ఫస్ట్ బెల్లం యాడ్ చేసిన తర్వాత అన్నీ అందులో కుక్ అవ్వాలి. నెక్స్ట్ కొద్దిగా కారం, పసుపు, ధనియాల పొడి, చింతపండు రసం,
చింతపండు రసం మనకి పులుపు ఎక్కువగా కావాలనుకుంటే కొంచెము ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ బేస్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనము ఇందులో కొంచెం అంత జీలకర్ర, తర్వాత శనగపిండి ఇందులో యాడ్ చేసుకోవాలి. శనగపిండి మనకి స్టఫింగ్కి పనికొస్తుంది అన్నమాట. సో దీన్ని మనం కొంచెం కుక్ చేసుకోవాలి. సో చాలా తొందరగా కుక్ అయిపోయింది కదా. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకొంచెం శనగపిండి యాడ్ చేస్తాను. సో ఉప్పు, కారం, చింతపండు, బెల్లం శనగపిండితో కలుస్తాయి అన్నమాట. ఇది డిఫరెంట్ టేస్ట్. అది మనము కాకరకాయలో స్టఫ్ చేస్తాం. సో శనగపిండి అన్ని పిండిలో కంటే అంటే శనగపిండి ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచిదే శనగపిండి. ఇందులో మనం కొంచెం అంత బెల్లం యాడ్ చేసాం కాబట్టి షుగర్ స్పైక్ వచ్చే అవకాశం ఉంది. కానీ కాకరకాయతో కలిపి తింటారు కాబట్టి అంత ఎక్కువ స్పైక్ డెఫినెట్గా రాదు. అయితే ఇక్కడ శనగపిండి ఏంటంటే శనగలు, శనగపప్పు, శనగపిండి ఇవన్నీ కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే షుగర్ స్పైక్ ఎక్కువగా రాకుండా చూస్తూ ఉంటుందన్నమాట. సో స్టఫింగ్ అంతా చక్కగా రెడీ అయిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము. సో చక్కగా బాయిల్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము ఇక్కడ ప్యాన్ రెడీ చేసేసుకుందాము. ఈ ప్యాన్ హీట్ అయ్యే లోపల మనము దీన్ని స్టఫింగ్కి రెడీ చేసుకుందాము. సో ఆల్రెడీ మనకి కాకరకాయ చక్కగా ఉప్పు నీటిలో బాయిల్ అయిపోయింది. సో మనము రెడీ చేసుకున్నటువంటి స్టఫింగ్ ఇందులో పెట్టేద్దాము. స్టఫింగ్ వల్ల ఏమిటంటే ప్రోటీన్ వాల్యూ అనేది దీంట్లో చక్కగా పెరిగిపోతుంది. దీన్ని కొంచెం సీజన్ చేద్దాము. కొంచెం అంత ఆయిల్ యాడ్ చేసి కొద్దిగా జీలకర్ర, తర్వాత కరివేపాకు, వీటిని కొంచెం అంత ఫ్రై చేసినట్టుగా మనం దీన్ని కుక్ చేయాలన్నమాట. అంతే అయిపోతుంది. ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఈజ్ కుక్డ్ అనమాట. కొంచెం ఈ ఫ్లేవరింగ్ రావటానికి అని చెప్పేసి ఇది ఈ ప్రాసెస్ చేస్తున్నాం. సో రెడీ టు సర్వ్. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. సర్వ్ చేసేసుకుందాం. స్టఫ్డ్ కాకరకాయ రెడీ అయిపోయింది. దీన్ని సర్వ్ చేసేసుకుందాం.